ముందుగా గోపి గారు ఈ కత్తులు తిప్పే గొడవ ఏంది, ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ గోల ఏంది, సినిమా ప్రమోట్ చేసుకుంటే చేసుకోగాని కత్తులు తిప్పటం ఇవన్నీ రఫా అని అక్కడ బోర్డు పెట్టినందుకే చాలా పెద్ద ఘోరం జరిగిపోయిందని ప్రచారం చేసినాడు. ఇప్పుడు కత్తులే తిప్పుతున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ తెలంగాణలో చేశారు కాబట్టి పట్టించుకోకపోవచ్చు. అక్కడ ఏపీలో కూడా జనసేన వాళ్ళు ఏదో బర్త్డే పార్టీలో కత్తులు తిప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదు కదా. సో దీని మీద మీ కామెంట్ ఏమిటి? సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పులు తీస్తారు, కత్తులు తీస్తారు, ఏవైనా తిప్పుతారండి. ఆయనకి ఆ స్వతంత్రం ఉన్నట్టు ఉంది. మరి అది ఏ రాజ్యాంగం ప్రకారం వచ్చిందో తెలియదు, కానీ ఆయన అలాగే చేస్తారు. ఆయన అనుచరులు కూడా అలాగే కత్తులు తీసి రోడ్ల మీద స్వైర విహారం చేస్తూ ఉంటారు. దాన్ని అది ఏ చట్టాల పరిధిలోకి రాదా ఏంటో అయితే అర్థం కాదు, కానీ ఆయన చేస్తున్నారు. మొన్న హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఆయన కత్తి తిప్పటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంత పెద్ద సభలో వేదిక మీద నుంచి ఉప ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన సినిమా నటుల్లాగా కత్తులు తిప్పేస్తే అవి అక్కడ వెనక ఉండే వాళ్ళ గార్డుకి తగిలిందని చెప్తున్నారు. మరి ఆ గార్డు కొద్దిలో తగలపోయినట్లుంది, తగిలినట్లేదు, జస్ట్ నారో ఎస్కేప్ అని రాశారు. నారో ఎస్కేప్ అంటే తగిలింది రాస్తారు. అంతవరకు గ్యారంటీగా ఉంటుంది, చిన్న గాయమై ఉంటుంది. బాడీ గార్డ్ నారో ఎస్కేప్ ఇంజరీ అని ఇచ్చారండి. అదే మైనర్ ఇంజరీ అయి ఉంటుంది. అంటే ఈయన ఏమనుకుంటున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. సినిమా హీరోని కాను, సినిమాలు వేరు రాజకీయాలు వేరు అంటారు, కానీ అన్ని కలిపేసే ఆయన చేస్తున్నారు. నిన్న అసెంబ్లీలో కూడా బోండవమ్మ గట్టిగానే ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి అధికారులకు దొరకడం లేదు అని అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతుందంటే ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? సినిమాలను ప్రోత్సహించుకోవడానికి వచ్చారా, లేకపోతే సినిమా వ్యాపారం చేసుకోవడానికి వచ్చారా అనేది. టికెట్ అంట కదా, టికెట్ 25వ తారీఖు, రేపు 25వ తారీఖున రాత్రి 1 గంటకేసే షో టికెట్ ఖరీదు 1000 రూపాయలు. 24 తర్వాత నుంచి సింగిల్ 25 రాత్రి 24 రాత్రి అనుకుంటా కదా, 25 రాత్రి. ఆ తర్వాత నుంచి 25 రిలీజ్, 24 రాత్రి. పేపర్లో టీవీ 24 రాత్రి 1 గంటకు కాదు, 1 గంటకి అయితే ఇబ్బంది అని 10ంటికే తీసుకొచ్చేసారంట కదా. 10ంటికి బెనిఫిట్ షో తీసుకొచ్చారంట, 1000 రూపాయల టికెట్లు. అంటే ఇదంతా చివరికి అభిమానుల్ని జనసేన వాళ్ళనే ఆయన బాతున్నట్టు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అభిమానులు బాధటమేనండి. అభిమానులు అంటే ఎవరు? అంతా చిన్న చితక జీతగాళ్ళు. వాళ్ళందరూ ఎవరు పెద్ద కోటీశ్వరులు ఏం కాదు, చిన్న చితక జీతగాళ్ళు, లేకపోతే ఆటోలు నడుపుకునే వాళ్ళు, ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర నువ్వు 1000 రూపాయల టికెట్ తీసుకుంటే టికెట్కి ఏమి నువ్వు వ్యాపారం చేస్తున్నావు అర్థంగా. ఆ తర్వాత సింగిల్ థియేటర్లకి 150 రూపాయలు పెంచుకోవచ్చు టికెట్ మీద, మల్టీప్లెక్స్లకి అయితే 250 పెంచుకోవచ్చు అని చెప్పి. అంటే ఇది పెంపు మొత్తం కూడా 10 రోజుల పాటు ఉంటుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉన్న థియేటర్లలో 10 రోజుల పాటు నువ్వు అధిక ధరలకు టికెట్లు అమ్మేసుకుంటే ప్రజలంతా ఏమైపోవాలి? ప్రజలకు ఉండే చిన్న వినోదం సినిమా ఒకటే. ఆ సినిమాని నువ్వు ఇంత వ్యాపారం చేస్తూ ఉంటే ఏమనుకోవాలి? ఏమి నువ్వు రాజకీయ నాయకుడివి, ఏమి ప్రజలకు నేను మేలు చేస్తాను అని చెప్పి. ఇంకో వీడియో కూడా వచ్చింది సోషల్ మీడియాలో, మీరు చూసారో లేదో. ఎలక్షన్ టైంలోనేమో నేను అసలు గొడుగు వాడను, మీరంతా వర్షంలో ఉంటే, మీరు ఎండలో ఉంటే నేను గొడుగు వాడను అని చెప్పారంట. ఇప్పుడేమో ఆయన 4-5 గొడుగులు పట్టుకుని ఆయన వెనకాల ఆయనకి రక్షణగా ఉన్నారట. మరి అది మరి నిజంగా తడవకుండానే ఉన్నాడా, లేకపోతే కాసేపు ఏమైనా తడిసాడో నాకు తెలియదు, కానీ బట్ ఆ వీడియో చూస్తే నవ్వు వచ్చింది. ఎలక్షన్ సమయంలో ఆయన చాలా చెప్పాడండి. నా సినిమాలు నేను ఉచితంగా చూపిస్తా నా అభిమానులకి అని కూడా చెప్పాడు ఆయన. అంటే 1000 రూపాయల టికెట్ ఉచితం అనమాట. ఇప్పుడు 1000 రూపాయల టికెట్ ఉచితం అన్నమాట ఆయన లెక్కలో. అది జరుగుతోంది. మరి ఎట్లాంటి రాజకీయం చేస్తున్నాడో మనం అందరూ చూస్తూనే ఉన్నాం, ప్రజలు కూడా చూస్తున్నారు. అయితే విష్ణు గారు మీరన్నా డిమాండ్ చేయండి, అయ్యా రేపు ఓజీ రిలీజ్ అయినప్పుడు ఈ కత్తులు కటారులతో తిరగమాకండి, మీరు రఫ్ అంటేనే ఇదే చాలా ప్రమాదం జరిగిపోయినట్టు చెప్పారు, ఇప్పుడు కత్తులతో తిరుగుతున్నారు. మొన్న కూడా జనసేన వాళ్ళు తిరిగారు కదా. సో మీలాంటి వాళ్ళు గట్టిగా ఇటువంటి విషయాల్లో పట్టుబడితే బాగుంటుందేమో. అంటే సార్ ఇప్పుడు
ఆయన ప్రజల ముందు ఒక మాట చెప్తాడు, వాళ్ళకి సంబంధించినటువంటి కేడర్ ముందు ఒక మాట చెప్తాడు. ఈ రపరప సంబంధించి ఒక సినిమాలో వచ్చినటువంటి డైలాగ్ని ఉత్సాహంతో వాళ్ళందరూ మాట్లాడితే అసలు ఈ పార్టీ క్రిమినల్ పార్టీ, ఈ పార్టీ లీడర్ ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా అని నానా బీభత్సం చేశారు 4 రోజుల పాటు వాళ్ళకు ఉన్నటువంటి సొంత మీడియాతో. అది డైరెక్ట్ గా ఒక లీడర్, ఒక డిప్యూటీ సీఎంఏ కత్తి తిప్పుతా ఉంటే జస్ట్ తగలబోయిందనంటే దాన్ని ఏమనుకోవాలి? వాళ్ళ మనస్తత్వం ఏ రకమైనటువంటి మనస్తత్వం అనుకోవాలి? ఆయన ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ చూస్తున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఆ పార్టీ యొక్క నేచరా, లేదా వాళ్ళ మనస్తత్వమా, లేకపోతే కేడర్ యొక్క ఇదే జోష్ కోసమా, ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏదైనా బై మిస్టేక్ అతనికి తగిలింటే ఆ గార్డుకి ఎంతటి ప్రమాదానికి ఇదయ్యేది? కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇతరులకి బురజల్లడం కోసం, ఇతరుల మీద బండలేయడం కోసం మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు తప్ప వాళ్ళు ఆదర్శవంతంగా ప్రజా జీవితంలో ఏ రకంగా ఉండాలి అని చెప్పని ఉండేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే చూడండి, మనం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీస్ గురించి ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారు, ఏ రకంగా చేశారు. ఈ రోజు ఏం జరుగుతూ ఉంది? ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలకి అమ్ముకునేటటువంటి కోవడానికి గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసిందంటే అసలు టమాటా రూపాయికి రావట్లేదు, ఉల్లిపాయ రూపాయికి రావట్లేదు, కానీ 1000 రూపాయలు మాత్రం. అలాగే భూమి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అలాట్మెంట్స్ లో కూడా అదే రేట్లో దొరుకుతోంది, కానీ సినిమా వెళ్లాలంటే మాత్రం 1000 రూపాయలు. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత అభిమానులైనా కూడా జనం ఇష్టపడతారండి ఇటువంటి. ఈ అభిమానులు అనేవాళ్ళు సినిమా చూడొచ్చు, కానీ మ్యాడ్గా మారకూడదు కదా. మ్యాడ్గా మారి అబ్బో బ్రహ్మాండం అని వీళ్ళే చెప్తే అట్లా ఇక వాళ్ళు అట్లా చేస్తారు కదా. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా చూడొచ్చు కదా. సార్ ఇప్పుడు ఏ సినిమా ఇంత సూపర్ హిట్ సినిమాలు ఏం కాదు సార్. ఏ 4 షోలు 5 షోలకోనూ ఈ జనాల ఒత్తిడి అంతా ఉంటుంది. ఆ ప్రజలందరూ, అభిమానులందరూ చూసేటటువంటి ఆ సందర్భంలోనే అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి, మనకు అనుకున్నటువంటి టార్గెట్ కి డబ్బులు రావాలి అనేది ఒక ఆలోచన. ఒక 4 రోజుల పాటు ఆ రష్ ఉందనుకోండి, ఆ రష్ లోనే 1000 రూపాయలు చొప్పున వసూలు చేయటము అంతే తప్ప ఇదేమి 100 రోజులు ఆడేటటువంటి సినిమాలన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు మనం చూస్తాను అనేక సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతాను 4-5 రోజులు ఉంటుంది, తర్వాత మరుగున పడిపోతుంది. ఈ సందర్భంలోనే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేయాలి, డబ్బులు గుంజేయాలి అని చెప్పనేది నిర్మాతల యొక్క, నటుల యొక్క ఆలోచన. నా ప్రశ్న ఏమంటే రేపు సినిమా హాల్ దగ్గర కూడా కత్తులు తిప్పే ప్రమాదం ఉందా అన్నది నా ప్రశ్న. సినిమా హాల్ దగ్గర అంటే ఒక నాయకుడే, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక నటుడే ఆ రకంగా కత్తులు తిప్పితే, అభిమానులు ఆల్రెడీ తిప్పడం మొదలు పెడితే, ఒక అతను ఎవరో కత్తి పట్టుకుని బూతులు తిడతా ఉన్నాడు మిగతా వాళ్ళందరినీ, ఏది వైసీపీని వాళ్ళని. సో ఆ పరిస్థితి మరి వాళ్ళకి ఇట్లాంటి సందేశాలు ఇచ్చినట్లు కదా అనేది నా భయం. ఏంటంటే రేపు అక్కడ సినిమా హాల్ దగ్గర కూడా ఇట్లా కత్తులు పడుకు తిప్పితే ఏంటి పరిస్థితి అని. అదే ఇప్పుడు మన నటుడు చేశాడు కాబట్టి అనుకరించాలి అనేది జనరల్ గా ఈ సినిమాకు సంబంధించినటువంటి అభిమానులు ఎక్కువగా ఉంటుంది. ఆయన అలా చేసి చూపించాడు కాబట్టి ప్రతి థియేటర్లోనూ కొంతమంది ఇలా కత్తులు తిప్పుతా ఉంటే పరిస్థితి ఏ రకంగా తయారైపోతుంది, పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, పక్కన ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, సినిమా చూడటానికి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ ఎవరైనా వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, లేదా అమాయకులు ఎవరికైనా తగిలితే వాళ్ళ పరిస్థితి ఏంటి. కాబట్టి ఇది సమాజానికి ఒక తప్పుడు సంకేతం పంపించే విధంగా, సమాజం కరెక్ట్ గా నడవడానికి ఇలాంటి కార్యక్రమాలు, ఇలా కత్తి తిప్పటాలు అభిమానులకు కానీ లేదా సమాజానికి కానీ సరైనటువంటి దిశ నిర్దేశించడానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు కాదు. ఇంకా భవిష్యత్తులో కూడా అలా చేయకూడదని కూడా మనం చెప్పాలి. ఇలాంటి కత్తులు తిప్పటాలు ప్రజలకి ఇబ్బంది కలిగించేటటువంటి వాళ్ళు, సినిమా చూడటానికి వచ్చినటువంటి వాళ్ళకి భద్రత లేనటువంటి కార్యక్రమాలని భవిష్యత్తులో కూడా రానివ్వకూడదు, చేయకూడదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్.